గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వ్యవహారం దుమారం రేపుతోంది. తన హయాంలో మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు ప్రైవేట్ పరం చేస్తుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఏకంగా ఆంధ్రప్రదేశ్లో కోటి సంతకాల సేకరణ చేసేసి గురువారం నాడు గవర్నర్కి దీనిపై భారీ ఎత్తున ర్యాలీతో వెళ్లి వినతి పత్రం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అబద్ధాలు చెప్పడంలో పోటీలు పడుతున్నారనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఈ కాలేజీలను మొదలుపెట్టిన మాట వాస్తవమే అయినా ఆయన చెప్పే మాటలు చూస్తుంటే ఇప్పటికే వాటిని తాను పూర్తి చేసినట్లు, చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నాయన్న చందంగా ఈ వ్యవహారం సాగుతుంది. కాకపోతే వీటికి సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దీనికి నిధులు కూడా భారీ ఎత్తున కావాల్సి ఉంది. అయితే నిధుల అంశంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అది ఎలాగంటే, ఒకవైపు అమరావతికి దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదనే విమర్శలు లేకపోలేదు. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు, భూములు కేటాయిస్తూ కూడా ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకింత పట్టుదలగా పీపీపీ మోడల్నే ఎంచుకుంటుందనే చర్చ కూడా సాగుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదు, అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థలు చూస్తాయన్నట్లు చంద్రబాబు మాటలు ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఛాన్స్ దొరికినా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజల్లోకి బలంగా వెళితే రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుందనే కోణంతోనే ఆయన ఇదే అంశాన్ని పదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నే తీసుకుందాం. ఈ విమానాశ్రయం కోసం అప్పట్లో ప్రభుత్వం ఏకంగా 5,000 ఎకరాల భూమిని అప్పగించింది. అంతేకాదు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేస్తో పాటు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ కోసం భారీ ఎత్తున రహదారులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించింది. మరి ఈ పీపీపీ ప్రాజెక్టు ఏమైనా ప్రభుత్వం చేతిలో ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. ఎవరైతే ఈ ప్రాజెక్టును దక్కించుకున్నారో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేతిలోనే ఈ ప్రాజెక్టు నిర్వహణ ఉంది. అయితే ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజు యూడీఎఫ్ను మాత్రం కేంద్రం పరిధిలో ఉండే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏఏఆర్ఏ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. తొలుత 30 సంవత్సరాలు, ఆ తర్వాత 30 సంవత్సరాలకు కొనసాగించేలాగా ఈ ఒప్పందం ఉంది. అంటే సుదీర్ఘకాలం ఈ ఎయిర్పోర్ట్ అంటే 5,000 ఎకరాలు ఇతర సౌకర్యాలు కల్పించి కూడా ఇది ప్రైవేట్ చేతిలోనే పూర్తి వాళ్ళ ఆధీనంలోనే కొనసాగుతుంది. చంద్రబాబు చెప్పినట్లు పీపీపీ మోడల్ ప్రాజెక్ట్స్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయంటే అది పూర్తిగా అబద్ధమనే చెప్పొచ్చు. పీపీపీ ప్రాజెక్టుల టెన్యూర్ అంటే వీటికి ఇచ్చే లీజు గడువు ఒక్కో ప్రాజెక్టు విషయంలో ఒక్కోలా ఉంటుంది. పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించి కళ్ళ ముందు ఇలాంటి మోడల్స్ ఎన్నో ఉన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం చేయడం కాదు, అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్లయితే ప్రైవేటు కంపెనీలైనా ప్రైవేటు వ్యక్తులైనా ఎందుకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారనేది ఖచ్చితంగా ఉదయించే ప్రశ్న. అంతా ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్లు ప్రభుత్వం చెప్పినట్లు చేసేలా ఉంటే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఈ ప్రాజెక్టును తీసుకోవడానికి ముందుకు రాదని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేయడంలో భాగంగానే పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం చేయడం కాదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కువ శాతం ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు చాలా రాష్ట్రాల్లో ఎన్నో పీపీపీ ప్రాజెక్టులు చేపట్టారు కూడా. ఇది ఇలా ఉంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పారిశ్రామిక వర్గాలతో పాటు వివిధ సెక్షన్లలో చాలా అంశాల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పీపీఏల సవరణ అంశాన్ని లేవనెత్తి పెద్ద ఎత్తున దుమారానికి కారణమయ్యారు. చివరికి ఈ విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెడికల్ కాలేజీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీలను తీసుకున్న వాళ్ళను 2 నెలల్లో జైలుకు పంపుతానంటూ ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపుతామంటే అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం పిలిచిన నోటిఫికేషన్ ప్రకారం పాల్గొన్న కంపెనీలను ఎలా జైలుకు పంపుతారు అన్నదే ఇప్పుడు ప్రధానంగా ఉదయిస్తున్న ప్రశ్న. కాస్త కూర్చో మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీకి కొంత అనుకూల వాతావరణం వస్తే దీన్ని చేతులారా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నాశనం చేశారనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల్లో పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు. వైసీపీ నాయకులంతా కూడా గూగుల్ డేటా సెంటర్ వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, దీనివల్ల పెద్దగా ఉద్యోగాలు రావని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సీన్ కట్ చేసే
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో తాము గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆ పార్టీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. ఈ డేటా సెంటర్ రావడానికి పునాదులు వేసింది మాత్రం తామేనని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ తమ క్రెడిట్ను చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో తప్పుడు చేసిన వాళ్ళని జైలుకు పంపుతానని చెప్పడం పోయి ఈ కాలేజీలను తీసుకున్న వాళ్ళను జైల్లో పెడతానని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని రివర్స్ చేశారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.